హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మనం పాలకూర చుక్కకూర పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి మనకి 15 రోజులు నిలవ ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పాలకూర, ఇది చుక్కకూర. ఇవి 5 కట్టలు తీసుకున్నాం, చిన్న కట్టలు. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కడిగి కొంచెం ఇట్లా నెట్లో వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ కిందకు పోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నవి, ఒక 3 టమాటా, ఒక 20 నుంచి 25 ఎండుమిర్చి. ఇప్పుడు జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను. మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి చేసేసుకున్నారండి. ఇవన్నీ కూడా నేను ఆయిల్లో వేసేస్తాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసాను. ఆయిల్ చూపించాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే వేసాను. దీంట్లో ఇవి వేసేస్తున్నాను: జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు. ఇవి కొద్దిగా వేగాలండి. పాయలు ఇందులోనే ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసేసుకుందాం. కరివేపాకు, ఎండుమిరపకాయలు మాడకుండా ఎర్రగానే ఉండాలి, వేగాలండి. కరివేపాకు కూడా వేసాను. ఎండుమిర్చి వేగిపోయినాయి. ఎండుమిర్చి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం, చల్లార్చుకుందామండి. ఇందులోనే మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చుక్కకూర, పాలకూర. ఇప్పుడు మనం చుక్కకూర, పాలకూర వేసాం కదండి. ఇప్పుడు అది వేగేలోపు ఈ 3 టమాటాలు, ఒక 3 టమాటాలు పండుగ అవసరం లేదు, దోరగా ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగా పండుగ ఉన్నాయే తీసుకున్నాను. పచ్చివైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ 3 కట్ చేసుకున్నాము. ఇవి చల్లార్చుకున్నాం. ఈ పచ్చడి 15-20 రోజులు అయితే నిలవ ఉంటుందండి. మనం ఎండుమిర్చి వేసి చేసుకుంటున్నాము. నిలవ ఉండే పచ్చడి ఇది. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం కలుపుకోవచ్చు. ఈ టమాటాలు కూడా మనం దాంట్లో వేసేసుకొని ఉడికించేసుకుందాం. మనకి చాలా బాగుంటుంది. 15-20 రోజులు నిలవ ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్స్లోకి అయితే ఈ ఆకుకూర చెప్పలేను, కానీ రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చుక్కకూర, పాలకూర ఉడుకుతుంది కదండి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఇందులో పసుపు కొంచెం వేసుకుంటాం. ఇప్పుడు పసుపు కూడా వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇది ఫ్రై అవ్వాలి, ఉడకకూడదు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మనం టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు అంత ఎక్కువేం పట్టదు. చింతపండు ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అది. ఇప్పుడు మనం టమాటాల తర్వాత ఉప్పు కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. పసుపు వేసేసాను, కొంచెం ఉప్పు. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి వాటర్ వచ్చిన దాకా ఉంచి అప్పుడు మనం వేయించుకుందామండి. అప్పటి వరకు మూత పెట్టేసి మగ్గించేద్దాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడికించామండి. ఇప్పుడు మూత ఇంకా పెట్టకూడదు, మనం ఇట్లా వేయించుకోవాలి. టమాటాలు మనకి బాగా కొంచెం వేగాలన్నమాట. ఈ టమాటాలతో పాటు ఆకుకూర కూడా వేగితే మనకి బాగుంటుంది. ఇట్లా గుజ్జు గుజ్జుగా ఉంటే కొంచెం పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇంకొక 2-3 నిమిషాలు, అంటే ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేసుకుందాం. ఇప్పుడు సరిపోయిందండి, మనం తీసేసుకుందాం. ఉడికిపోయి టమాటా, చుక్కకూర, పాలకూర 3 కూడా ఉడికిపోయినాయి. ఇది మనం చల్లారబెట్టుకోవాలి. నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి చల్లగా చేసుకోవాలి. ఆఫ్ చేస్తున్న స్టవ్. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న ఈ మొత్తం కూడా వేసేసుకుందండి, మిర్చి అవి. ఫస్ట్ ఇది పొడి చేసుకున్న తర్వాత మిగతాది వేసేసుకుందాం.
ఇవన్నీ కలిపే వేయాలండి. ఒట్టి ఎండుమిరపకాయలు వేసే కంటే కూడా ఇట్లా అన్నీ కలిపేసామంటే ఈ విత్తనాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి శనగపప్పు మినపప్పు వీటితో బాగా తొందరగా మెరుగుతుంది, మెత్తగా చక్కగా వస్తుంది అన్నమాట. మన ఉప్పు మనం పాలకూరలో వేసేసాం ఉప్పు, ఇంక ఉప్పు వేసే పని లేదు, సరిపోతుంది. ఇది మిక్సీ చేసుకుందాం. ముందుగా ఆన్ ఆఫ్ ఒక 2-3 సార్లు చేసామంటే మనకి లోపల వేసిన విత్తనాలు ధనియాలన్నీ కూడా బాగా మెత్తగా. ఇప్పుడు మనం పాలకూర చుక్కకూర ఉడికించుకున్నాం కదండి, టమాటాలు వేసి అది వేసేసుకున్నాం. పెద్ద జార్ అయితే బాగా రాదండి, అడుగున మెత్తగా అయిపోతుంది, పైన అట్లానే ఉంటుంది. అందుకని నేను చిన్న జారే తీసుకుంటాను ఎక్కువ. ఇందులో అయితే మనకు కావలసిన విధంగా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొంచెం పక్కకు తీసుకుందాము, ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ. తాలింపు దినుసులు వేసేసుకుందాం 1 స్పూను. అన్నీ కలిపే ఉన్నాయండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. మనకి ఇదంతా ఈ మిక్సీ జార్లో వేసిందంతా కూడా ఇట్లా వచ్చింది. ఉప్పు అయితే మనం ఉడికించేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోద్ది. తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. ఈ దోరగా వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను, ఒక 2 రెమ్మలు. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా అందులో వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కారం కలుపుకోవచ్చు. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం కలుపుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొబ్బరి వేసేసుకోవచ్చు, పచ్చి టమాటాలు వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఆయిల్లో ఉడకాలన్నమాట. ఈ పచ్చడి ఉడికితే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అయినా ఉంటుంది, బయట పెట్టుకుంటే మాత్రం ఒక 15 రోజులు అయితే గ్యారెంటీగా ఉంటుంది. అయిపోయింది తాలింపు. మనం ఇది గిన్నెలోకి తీసేసుకుందాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ఆకుకూరలు ఎప్పుడు పప్పులు కూరలు అట్లా కాకుండా ఇట్లా పచ్చళ్ళు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. మనకి నిల్వ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా కూరలు 2-3 చేసుకోలేనప్పుడు ఇవి తినచ్చు అన్నమాట. ఉల్లిపాయలు అట్లా ఏం వేసుకోవద్దండి. ఉల్లిపాయలు వేసుకుంటే మళ్ళీ పచ్చడి అంతా పాడైపోతుంది. కావాలంటే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇట్లా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన నంచుకోవచ్చు, కానీ ఇందులో మాత్రం వేసుకోవద్దు. ఇదిగండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేస్తాడు ఈరోజు. పచ్చడి వేస్తున్నా. ఇదిగండి ఇప్పుడు మనం పచ్చడి టేస్ట్ చేద్దాం. ఈరోజు మేము తోటకూర పప్పు చేసుకున్నాం, ఎగ్స్, దీంట్లోకి నంచుకోవడానికి ఉల్లిపాయలు. ఫస్ట్ అయితే పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ చుక్కకూర పాలకూర చేసిన పచ్చడి టేస్ట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి పచ్చడిలోకి. ఇంకా బంగాళదుంప ఫ్రై, ఇంకా బెండకాయ ఇవి అంత బాగుండవు, కానీ ఆలు ఫ్రై, ఎగ్స్, ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. నెయ్యి ఏం లేకుండా ఒట్టి పచ్చడే టేస్ట్ చేస్తున్నాం. సూపర్. ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయింది, చాలు. ఇటు చూపించి కలిపింది కొంచెం. నీ చేత్తో తెచ్చు. ఇంకో 2 మొదలైంది, చాలా బాగుంటుందండి.
నెయ్యి తగిలిస్తే ఇంకా టేస్ట్ అదర్స్. ఆ నెయ్యికి టేస్ట్ డిఫరెంట్గా ఉంది. చూడండి. మనం ఏదో ఒక రకంగా తినాలి కాబట్టి ఇట్లాగా కొన్ని ఒక్కొక్కసారి డిఫరెంట్ గా. దీనిలో ఉల్లిపాయ కూడా నంచుకుంటానండి. ఉల్లిపాయ కూడా నంచేసుకుని తిందాం. దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది చూద్దాం. మీరు మెండుగానే కలిపాను. పచ్చడి ఎక్కువ ఉంది, అన్నం తక్కువ ఉంది. దీంతోనే యాక్చువల్గా మనకి టేస్ట్ వస్తుంది పచ్చడి. అదే సరే, ఆనియన్ తోటి పచ్చడి చాలా బాగుందండి. ఇదిగోండి, ఇప్పుడు మా మెసేజ్ కూడా పెడుతున్నాను. తనకేమో అట్లా ముద్ద తీసుకొని తిన్న అలవాటు, నాకేమో మామూలుగా తిన్న అలవాటు అండి. సో సూపర్ అండి కదా, బాగుందినే. ఇప్పుడు నెయ్యి వేస్తే నువ్వు కలిపేసేసి నెయ్యి వేసి కలిపి పెట్టు, సరిపోతుంది. చాలా బాగుంది. చింతపండు, టమాటా, మనం చుక్కకూర వేసాం కదా, అందులో కూడా కొంచెం పులుసు ఉంటుంది. ఇది మాత్రం బాగా కుదిరిందండి. ఇగో ఈ ఉల్లిపాయ కూడా ముక్క నంచుకో. అయిపోయింది. తినేది అయితే ఈ ముద్ద పెట్టుకో, ఈ ముద్ద పెట్టు. చాలా వద్దు, ఒక్కటే ఉల్లిపాయతో చూడు. సరే, ఇదిగో ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకో. అది ఆ ఉల్లిపాయ అదే ఆ టేస్ట్ డిఫరెంట్గా అయిపోద్ది ఒక్కసారి. పచ్చడి అప్పటిదాకా పచ్చడి, ఇప్పుడు పచ్చడి ప్లస్ ఉల్లిపాయ. నెయ్యి ఒక్కటే వేసుకున్నాం అంటే కూర అవసరం లేదు. అమృతంగా ఉంది, సూపర్ ఉంది. కలిపేనా నీతో? ఇదిగోండి, మాతాశ్రీ వచ్చింది. జ్వరం వచ్చింది పాపం రాత్రి, లేకపోతే అమ్మ చేయాల్సింది ఈ రోజు ఆ పచ్చడి. బాగుందా? సూపర్. నెయ్యి లేదు, నెయ్యి లేకుండానే బాగుంది. చాలా బాగుంది. ఇదిగోండి, ఆంగ్లో ఇండియన్ ప్రాక్లో తిరుగుతుంది ఇంట్లో. చాలా బాగుందండి, చాలా చాలా సూపర్ గా ఉంది. సూపర్. ఇప్పుడు నెయ్యితో చెప్పు, నువ్వు చెప్పు. నెయ్యి చేస్తున్నాను. నేను కొద్దిగా తక్కువ తింటాను నెయ్యి. సుంద అయితే చేస్తావు, కానీ నేనైతే తక్కువ. మాకు కేజీ నెయ్యి వారం రోజులు వస్తుంది కరెక్ట్. అంత ఎక్కువ తింటాము, అయితే ఇప్పుడు తగ్గించేస్తాం నెయ్యి కూడా. అభికి అమ్మ వాళ్ళిద్దరు తింటారు. నేనైతే చాలా అసలు వేసుకోను. ఇట్లా పచ్చళ్ళకి బాగా టేస్ట్ ఉంటుంది నెయ్యితో. నేనైతే తక్కువేనండి నెయ్యి, అసలు చాలా దూరంగా పెడతాను. కానీ ఇట్లాంటి పచ్చడి చేసినప్పుడు రుచి రావాలంటే కొద్దిగా నెయ్యి పడితేనే కానీ ఆ రుచి అమోహం అండి, అద్భుతం. సో ఇది వేసుకుంటే తింటేనే అద్భుతం. లేదు, ఇదిగోండి నెయ్యితో చేసింది తింటున్నాను. ఇది పప్పుల పళ్ళు నెయ్యి వేసుకుని నీకు ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడా అట్లా ఉందండి, సూపర్గా ఉంది. ఇంకా దీనికి ఏం మాట్లాడలేదు, తినవే అంతే. అసలు ఎంత బాగుందంటే నెయ్యి వేసుకుంటూ. ఇంకా నువ్వు ఒక్కటే నాకేం తోటకూర పప్పు ఇష్టం అండి బాగా. ఒక్కటే కదా ముద్దాం. వినేకుండా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మేము తోటకూర పప్పు చేసుకున్నాము, పచ్చడి, ఎగ్స్, ఉల్లిపాయ. తిన్న కదా ఇంక రుచి ఆగండి, అంత బాగుంది నెయ్యి వేస్తే. చూసారు కదండి పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురి పంచండి.
కొద్దిగా మాకు కూడా వ్యూస్ వస్తాయి, కొద్ది చూడండి కొద్ది తక్కువ వస్తున్నాయి వ్యూస్. ప్లీజ్ అండి, ఇంత కష్టపడి తను చేస్తాం కదా, కొద్దిగా లైక్ చేశారనుకోండి ఇంకా మోటివేషన్ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ అందరూ యూట్యూబర్స్ అడిగేది అదే కదండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ఉత్సాహం వస్తుంది, అంత ఉత్సాహం వస్తే కొత్త వెరైటీ పచ్చళ్ళు కానీ వంటకాలు కానీ చేస్తారు కదా. సో కొద్దిగా లైక్ చేస్తే వాళ్ళకి బాగా వస్తుంది. చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.